చలో పాటల పల్లకి షురువైపోయింది ప్రజా వాయిస్లో. అన్న తెలంగాణ ఉద్యమకారుడు రాజ్ కుమార్ అన్న ఇంట్లో ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడి తన వంతు సహాయంగా తెలంగాణ ఉద్యమానికి పనిచేసిన బిడ్డ, ఒక దళిత బిడ్డ. దళిత పులులంటూ ఎంతోమంది మన బిడ్డలు బయటికి వచ్చిండ్రు. రాజ్ కుమార్ అన్న ఇంట్లో మనం ఉన్నాం. మరి ఇప్పుడు జరుగుతున్న ఆదివాసి పోడు భూములను గుంజుకుంటున్నారు. గద్దరన్న పాటలు ఎన్నో యాదుకున్నాయి. పోడు రైతుల నానా అవస్థలు పడుతూ ఉన్నారు. రైతాంగం మొత్తం యూరియా లేకుండా రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ కళాకారులకు కొదవలేదు. ఒక పాట రాయడమే కాదు, రాయకుండా పర్లేదు, అప్పటికప్పుడు కైగట్టుకొని తెలంగాణ సమాజం పాటలు ఎన్నో తెలంగాణ ఉద్యమంలో అందించిన చరిత్ర రాజ్ కుమార్ అన్న కూడా ఉంది. అన్న దగ్గర ఒకసారి ఉందాం, ఏమేం పాటలు పాడతాడో ఏంది అనేది చూద్దాం. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఉందన్న లైఫ్? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినావు, ఇప్పుడు పనిచేసినావు, ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటి వేరియేషన్ ఏమన్నా ఉందా? తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చదువుకున్నటువంటి దశలో ఇదే హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ కోసం రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు బలిదానాలు కావడం కూడా జరిగింది. ఆ సందర్భంలో మా వంతు పాత్రతో తెలంగాణ సంబంధించినటువంటి పలు పోరాటాల్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది. మా విలేజ్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక పోరాటాలు, తెలంగాణ ఉద్యమం కోసం రైతుల పరంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలంతా కలిసి కొవ్వొత్తుల ర్యాలీ కూడా తీయడం జరిగింది. అనేక కార్యక్రమాలు, అంటే తెలంగాణ సాధించుకోవడానికి ఎన్ని చర్యలు చేయాలో, ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు కూడా ఎక్కడ పుట్టింది ఎక్కడన్నా? మొత్తం మాది ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు వచ్చేసి నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం సుర్జాపూర్ విలేజ్ మాది. కానాపూర్ నియోజకవర్గం, కానాపూర్ మండలం. సో ఇప్పుడు చూస్తున్నావు కదన్న, ఇప్పుడు కంప్లీట్గా ఆదివాసీలు మొన్న ఇక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ అంటే మహారాష్ట్ర బార్డర్ నుంచి 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తుంది. కనీసం వస్తే ఒక వార్త కూడా బయటికి రాని పరిస్థితి, వాళ్ళ గురించి చెప్పలేని పరిస్థితి. మాలాంటి యూట్యూబ్ ఛానల్ వెళ్ళి కవర్ చేసినాం తప్ప రైతులను పట్టించుకోని పరిస్థితి. యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడు మార్వాడీల లొల్లి ఒకటి నడుస్తూ ఉంది. ఈ మార్వాడీలు మరి పోతారా, ఈ రోజు కూడా ఉప్పల్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు, మొబైల్ షాప్స్ అన్నారు. వీళ్ళ పైన ఏమన్నా పాటలు రాసుకున్నావా ఏమన్నా? అవునన్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మార్వాడి ఉద్యమానికి నా యొక్క పాట నేను అంటే ఏ కోణంలో మాట్లాడాలో ఆ కోణంలో మాట్లాడుతూ ప్రజల్ని నా దగ్గర అంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని కానీ, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని కానీ చైతన్యపరుస్తూ నాకు తోచిన విధంగా పాట రూపంలో కానీ, మాట రూపంలో కానీ, సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ సందర్భంగా కొన్ని పాటలు కూడా నేను రాయడం జరిగింది. కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పాడడం జరిగింది. వింటున్నారు చాలామంది. ఒకటి స్టార్ట్ చేయన్నా. మార్వాడీల పైన కావచ్చు, లేదంటే ఆదివాసీల పైన కావచ్చు, లేదంటే రైతాంగంల పైన కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో చాలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి నా వంతుగా పాటనందిస్తూ తెలంగాణ ప్రజాన్ని చైతన్యపరిచేలా, తెలంగాణ ప్రజానికానికి మార్వాడీల యొక్క దోపిడీ, ఆర్థిక దోపిడీ ఎట్లా జరుగుతుంది, వాళ్ళు ఎట్లా చొరబడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక 2 మాటలలో చెప్తా పాట రూపంలో. ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి, ఒరోరి మారువాడి తెలంగాణ కేడి నిన్ను ధరుము తమురగూడి, ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి, ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి, ఒరోరి మారువాడి తెలంగాణ కేడి నిన్ను ధరుము తమురగూడి, ఎక్కచ్చినవురా గాడి, ఒరే ఎక్కచ్చినవురా గాడి, ఇడి సెల్లకుంటే మేమంతా నీకు కడతమురా పాడి, ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి, ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి, తెలంగాణ కేడి నిన్ను ధరుముతమురగూడి, ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి. తెలంగాణకు నేను బతుకచ్చిన అంటున్నావు,
అరే తెలంగాణకు నేను బతుకొచ్చిన వాడంటావు ఊరికి మధ్య వచ్చి షాపు తెరిచి కూసుంటావు షాపు తెరిచి కూసుంటావు షాపు తెరిచి అరే తెలంగాణకు నేను బతుకొచ్చిన వాడంటావు ఊరు మధ్యకు వచ్చి షాపు తెరిచి కూసుంటావు షాపు తెరిచి కూసుంటావు నకిలీ సామాన్లు తెచ్చి తక్కువ రేట్ అమ్ముతుంటావు 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 గుట్టు సప్పుడు కాకుండా గుట్టు సప్పుడు కాకుండా అరే గుట్టు సప్పుడు కాకుండా మతం మత్తు పెడుతుంటావు ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి ఒరోరి మారువాడి తెలంగాణ కేడి ఒరోరి మారువాడి ఒరోరి మారువాడి తెలంగాణ కేడి ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి కొంగ జపం చేసినట్లు దొంగ పూజ చేస్తుంటావు అరే కొంగ జపం చేసినట్లు దొంగ పూజ చేస్తుంటావు లంగ మాటలు చెప్పి పంగనామం పెడుతుంటావు లంగ మాటలు చెప్పి పంగనామం పెడుతుంటావు పంగనామం పెడుతుంటావు కొంగ జపం చేసినట్లు దొంగ పూజ చేస్తుంటావు లంగ మాటలు చెప్పి పంగనామం పెడుతుంటావు పంగనామం పెడుతుంటావు పంగనామం పెడుతుంటావు ఏమీ ఎరగా అన్నట్లు వెకిలి వెకిలి నవ్వుతుంటావు వెకిలి వెకిలి నవ్వుతుంటావు ఏమీ ఎరగానట్లు వెకిలి వెకిలి నవ్వుతుంటావు పక్కల బల్లెం తీరు పక్కల బల్లెం తీరు మాకు బొక్కలు పెడుతుంటావు ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి ఒరోరి మారువాడి తెలంగాణ కేడి ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి ఒరోరి మారువాడి తెలంగాణ కేడి నిన్ను ధరుముతముర గూడి ఒరోరి మారువాడి తెలంగాణ కేడి నిన్ను ధరుముతముర గూడి ఎక్కచ్చినవురా గాడి ఒరే ఎక్కచ్చినవురా గాడి ఇడి సెల్లకుంటే మేమంతా నీకు గడతమురా పాడి ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి ఒరోరి మారువాడి ఎందుకు మాపై దాడి జై తెలంగాణ ఇప్పటిది ఇప్పుడే అన్న పాట రాసుకొని పాడాడు అదేదో ప్రిపరేషన్లో భాగంగా కాదు లేదు అంటే ఎప్పుడో రాసిన పాట కాదు ఇప్పుడు జస్ట్ ఇక్కడ కూర్చున్న సమయంలోనే బుక్ పట్టి అప్పటిదప్పుడు రాసుకొని పాడాడు అంటే తెలంగాణ టాలెంట్ అనేది నార్మల్గా ఉండదు మీరు ఎక్కడ సినీ ఇండస్ట్రీకి పోండి మళ్ళీ ఆంధ్ర పాలకులు ఆంధ్ర వాళ్ళనే ఆంధ్ర సినిమాలు తీసుడు వాళ్ళే వాళ్ళ రైటర్లే ఉంటారు కానీ ఇటువంటి తెలంగాణ బిడ్డలు అప్పటిదప్పుడు పాటలు రాసే రైటర్లు పాట సింగర్స్ ఎంతోమంది ఉన్నారు కానీ మనకు అవకాశాలు రాదు అప్పటికి ఇప్పటికన్నా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర దోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ తెచ్చుకున్నా సినీ ఇండస్ట్రీలో ఇంకా తెలంగాణోడు ఎవరు లేడు ఇప్పటికి దారుణంగా ఉన్నది పరిస్థితి ఇప్పుడు ఈ రైతుల సమస్యలు ఎట్లా ఉన్నాయన్న యూరియా దొరకక అల్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలంతా రైతులు వాస్తవము ఈ మధ్య ఒక పోస్ట్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులు యూరియా ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి చెప్పులతో లైన్లు పెట్టి క్యూ పెడుతున్నారు అక్కడ ఒక రైతు యొక్క బాధ వర్ణాన్వితం ఎందుకంటే చెప్పులు లేనటువంటి రైతు ఎవరైతే చెప్పులు క్యూ కట్టి పెట్టిరో ఏం చేయాలి ఆయన చెప్పులకు బదులు ఆయన అడ్డం పడుకున్నాడు అంటే తెలంగాణలో ఇంత దుర్మార్గమైనటువంటి పాలన నిర్లక్ష్య పాలన ఉన్నది తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలకు రైతులకు అనేకంగా రావాల్సినటువంటి ఏవైతే రైతులకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అందడం లేదు రైతులు ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతుల పైన ఏమన్నా పాట అవును ఒకటి వాడాను చాలా అంటే చాలా నరకాన్ని చూస్తూ ఉన్నారు కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లో మహిళా రైతులు వాళ్ళ వర్ణనాతీతంగా ఉన్నది బాధలు గంటల తరబడి అంటే 4-5 రోజులు తిరిగినా కూడా కనీసం ఒక యూరియా బస్తా దొరకలేని పరిస్థితులు మరి అటువంటి ఎప్పుడో పాత పాటలు కాకుండా ట్రెండ్కు తగ్గట్టు పాటలు తీసుకురావడంలో తెలంగాణ కళాకారులు ముందుంటారు అప్పటిదప్పుడు రాసుకుంటారు అప్పుడప్పుడు పాడతారు కాబట్టి ఆ రైతుల పైన ఒక పాట చూద్దాం రైతన్నా ఓ రైతన్నా నీ బతుకంతా ఘోర
ఘోరమే మాయన్న రైతన్నా రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్న రాళ్ళ భూముల్లోన రత్నాలు పండించే రాజువే మాయన్న రైతన్న రాజువే మాయన్న రైతన్న రాజువే మాయన్న రైతన్న మొక్క మొక్కకు నీ చెమట చుక్కలు పోసి బుక్కేడు బువ్వను పెట్టే మా రైతన్న బుక్కేడు బువ్వలు పెట్టే మా రైతన్న బుక్కేడు బువ్వలు పెట్టే మా రైతన్న పంటండి పోతుంటే రైతన్న అరే పంటండి పోతుంటే రైతన్న నీ గుండె సెరువైతాదే మాయన్న రైతన్నా రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్న రైతన్నా ఓ రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్న పాడావు భూముల్లో పరికి కంపాలున్న తుమ్మ కంపాలున్న రేణి గంపాలున్న తుమ్మ కంపాలున్న రేణి గంపాలున్న తుమ్మ కంపాలున్న రేణి గంపాలున్న పాడావు భూముల్లో పరికి కంపాలున్న తుమ్మ కంపాలున్న రేణి గంపాలున్న తుమ్మ కంపాలున్న రేణి గంపాలున్న తుమ్మ కంపాలున్న రేణి గంపాలున్న పల్లేరు ముళ్ళున్న రాళ్ళు రప్పాలున్న సక్కంగా భూమిని సదును చేస్తావన్న సక్కంగా భూమిని చదువు చేస్తావన్న సక్కంగా భూమిని చదువు చేస్తానమ్మా పల్లేరు ముళ్ళున్న రాళ్ళు రప్పాలున్న సక్కంగా భూమిని సదును చేస్తావన్న సక్కంగా భూమిని చదువు చేస్తావన్న సక్కంగా భూమిని చదువు చేస్తావన్న నీ ఒళ్ళంత ముల్లోలు గుచ్చినా నీ ఒళ్ళంత ముల్లోలు గుచ్చినా నువ్వు తల్లడిల్లవే మాయన్న రైతనా రైతనా నీ బతుకంతా ఘోరమే మాయన్న రైతన్నా రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయమ్మ పొద్దు పొద్దున లేసి పొలము తవ్వబట్టి తెల్లవారక ముందే పొలము కాడుంటావు తెల్లవారక ముందే పొలవు కాడుంటావు తెల్లవారక ముందే పొలవు కాడుంటావు పొద్దు పొద్దున లేసి పొలము తవ్వబట్టి తెల్లవారక ముందే పొలము కాడుంటావు తెల్లవారక ముందే పొలము కాడుంటావు తెల్లవారక ముందే పొడవు కాడుంటావు జోడెడ్ల జోడుతో జోరుగారి కట్టి కర్రునాగలితో బిర్రుగా దున్నేవు కర్రునాగలితో బిర్రుగా దున్నేవు కర్రునాగలితో బిర్రుగా దున్నేవు జోడెడ్ల జోడుతో జోరుగారి కట్టి కర్రునాగలితో బిర్రుగా దున్నేవు కర్రునాగలితో బిర్రుగా దున్నేవు కర్రునాగలితో బిర్రుగా దున్నేవు కడుపంత మాడిన రైతన్నా నీ కడుపంత మాడిన రైతన్నా మా కడుపు నింపుతావే మాయన్న రైతన్నా రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్న రైతన్నా ఓ రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్న మండేటి ఎండల్లో మలమల మాడిన పొద్దుగూకేదాకా పొలములే ఉంటావు పొద్దుగూకేదాకా పొలములే ఉంటావు పొద్దుగూకేదాకా పొలములనే ఉంటావు మండేటి ఎండల్లో మలమల మాడిన పొద్దుగూకేదాకా పొలములే ఉంటావు పొద్దుగూకేదాకా పొలములనే ఉంటావు పొద్దుగూకేదాకా పొలములనే ఉంటావు గడ్డగట్టే చెరలో గజగజ వణికిన కన్న బిడ్డ లెక్క పొలమునే చూస్తావు కన్నా బిడ్డ లెక్క పొలమునే చూస్తావు కన్నా బిడ్డ లెక్క పొలమునే చూస్తావు గడ్డగట్టే చెరలో గజగజ వణికిన కన్న బిడ్డ లెక్క పొలమునే చూస్తావు కన్నా బిడ్డ లెక్క పొలమునే చూస్తావు కన్నా బిడ్డ లెక్క పొలమునే చూస్తావు పంట పాడైతుంటే రైతన్నా అరే పంట పాడైతుంటే రైతన్నా నీ కంట నీరెడతావే మాయన్న రైతన్నా ఓ రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్న రైతన్నా ఓ రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్న చిమ్మ చీకడిలోన గబగబ ఉరుకుతూ వడ్ల మీదికెళ్ళ జారి పడుతుంటావు వడ్ల మీదికెళ్ళే జారి పడుతుంటావు వడ్ల మీదికెళ్ళే జారి పడుతుంటావు చిమ్మ చీకడిలోన గబగబ ఉరుకుతూ వడ్ల మీదికెళ్ళ జారి పడుతుంటావు వడ్ల మీదికెళ్ళే జారి పడుతుంటావు వడ్ల మీదికెళ్ళే జారి పడుతుంటావు కాళ్ళు రెక్కలు విరిగి మంచాన పడి ఉన్న పంట సేను మీద పానముందంటావు పంట సేలు మీద పానముందంటావు పంట సేలు మీద పానముందంటావు కాళ్ళు రెక్కలు విరిగి మంచాన పడి ఉన్న పంట సేను మీద ప్రాణముందంటావు పంట సేలు మీద పానముందంటావు పంట సేలు మీద పానముందంటావు నీ ఒళ్ళంతా నొప్పులతో బాధున్నా నీ ఒళ్ళంతా నొప్పులతో బాధున్నా మళ్ళీ లేసి ఉరుకుతావే మాయన్న
రైతన్నా ఓ రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్నా రైతన్నా ఓ రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్నా వాలి మెల్లో ఉన్న తాలి పుత్తేలమ్మి అప్పు తెచ్చి నువ్వు వ్యవసాయమునే చేస్తే అప్పు తెచ్చి నువ్వు వ్యవసాయమే చేస్తే అప్పు తెచ్చి నువ్వు వ్యవసాయమే చేస్తే వాలి మెల్లో ఉన్న తాలి పుత్తేలమ్మి అప్పు తెచ్చి నువ్వు వ్యవసాయమునే చేస్తే అప్పు తెచ్చి నువ్వు వ్యవసాయమే చేస్తే అప్పు తెచ్చి నువ్వు వ్యవసాయమే చేస్తే వడగట్లగా లచ్చి వానచ్చి వరదచ్చి చేతికి అందిన పంట చేజారిపోతుంటే చేతికి అందిన పంట చేజారిపోతుంటే చేతికి అందిన పంట చేజారిపోతుంటే వడగండ్లగా లచ్చి వానచ్చి వరదచ్చి చేతికి అందిన పంట చేజారిపోతుంటే చేతికి అందిన పంట చేజారిపోతుంటే చేతికి అందిన పంట చేజారిపోతుంటే నీ గుండె వగిలిపాయ రైతన్నా నీ గుండె వగిలిపాయ రైతన్నా నీ పానం వెళ్ళిపాయ మాయన్నా రైతన్నా రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్నా రైతన్నా రైతన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్నా నీ బతుకంతా ఘోరమే మాయన్నా ఎక్సలెంట్ అన్న కళ్ళకు నీళ్ళు తెప్పించడం అంటే అదే రైతు లేకపోతే 4 వేళ్ళు లోపలికి పోవు కానీ అదే రైతులను ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతే రాజు అని చెప్పడం తప్ప రైతులకు ఏమైనా ఒరిగింది ఉందా వాస్తవంగా ఏం లేదు ఈ మధ్యకాలంలో గత 3 నెలల కింద హైదరాబాద్ కేంద్రంగా 2 ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఒక అగౌరి అనేటువంటి వ్యక్తి నగ్నంగా తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల్ని భయపెట్టినటువంటి సందర్భాన్ని ఆయన చేసినటువంటి వెకిలి చేష్టల్ని ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కవిత రూపంలో రాసినది. అఘోరి అఘోరం. బట్టలు లేకుండా బహిరంగంగా అంగ ప్రదర్శన చేస్తూ తిరుగాడే అఘోరులను చూసి అబ్బుర పడతావెందుకు? వెకిలి చేష్టలతో వెర్రి వేషాలతో ఒంటిపై పూసుకున్న బూడిదను చూసి ఆశ్చర్యపోతావెందుకు? కాలుతున్న శవాన్ని పీక్కు తినేవారంటే పచ్చినెత్తురు తాగేవారంటే ఒంటిపై నోలిపోగు లేకుండా దిగంబరంగా తిరుగాడేవారంటే ఎందుకంత తన్మయత్వం? ఎందుకింత భక్తితత్వం? ఇదేనా మన సనాతన హిందూ ధర్మం? మనిషి పుర్రెలో భుజించడం, శవాలపై కూర్చొని ధ్యానం చేయడం, అర్ధరాత్రి శ్మశానాల్లో తిరుగుతూ ప్రజల్ని భయపెట్టడం, మహిమలు మంత్రాలు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, మనిషి ఎముకల్ని పుర్రెల్ని ఒంటిపై ధరించడం, గంజాయి మత్తులో అహర్నిశలు తూగుతూ గడపడం మతి చలించడం తప్ప మరేమీ కాదు. శ్రమకు జడిసి సోంబేరితనాన్ని వలిసి పిచ్చివాళ్ళుగా బతికే వాళ్ళు నీ దృష్టికి మహాత్ములుగా మహనీయులుగా కనిపిస్తున్నారా? ఇదేనా సనాతన హిందూ ధర్మం? ఇలాంటి విచిత్ర వేషాలు విన్యాసాలు నీకు చిత్రంగా అనిపిస్తున్నాయా? ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్న నీ మెదడు తోచడం లేదా? ఇదేనా సనాతన ధర్మం? ఈ భూమి మీద నివసించే అన్ని జీవుల కంటే మనిషి భిన్నమైన వాడని, సృజనాత్మకత ఆలోచన గలవాడని, ఆనాటి ఆటవిక సమాజంలో కూడా అద్భుతమైన మేధో సంపత్తిని పెంచుకొని అజ్ఞానాన్ని విడిచి విజ్ఞానం వైపు అడుగులు వేసింది. ఆనాడే సిగ్గుపడి ఆకులు అలుములు కట్టుకొని తిరిగావే. ఇప్పుడేమైంది ఆ తెలివి? మతం మత్తులో పడి మతి భ్రమించిందా? మైకం కమ్మిందా? అన్ని దేశాలు నవనాగరికత వైపు అడుగులు వేస్తూ ప్రగతి పథంలో ముందుకు నడుస్తున్నాయి. కానీ ఈ నా భారతదేశం మాత్రం కులము, మతము, మంత్రాలు, మహిములు, అతీంద్రియ శక్తులు, మూఢనమ్మకాలు, బాబాలు, స్వామీజీలు, పూజారులు, ముల్లాలు, పాస్టర్లు, అఘోరీల జాడ్యంలో చిక్కుపోయి అనాగరిక సమాజం వైపు అడుగులు వేస్తుంది. ఓ నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిదీ నిశితంగా పరిశీలించి ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి, మోసాన్ని దోపిడిని పసిగట్టి పాతరేయండి. నేను మీ బొమ్మిన రాజ్కుమార్. ఇది అంటే ఎప్పటికప్పుడు ప్రజలను మమేకం చేస్తూ ప్రజలలో ఇబ్బందులుంటే ఒక కవి ఏం చేస్తాడంటే తన కవిత్వంతోనే ప్రజలను మేల్కొల్పే పనులు చేస్తూ ఉంటారు. అందులోంచే రాజ్కుమార్ అన్న కూడా అప్పటిదప్పుడు రాసుకొని ప్రజలతో మమేకం అవుతూ ప్రజలను మేల్కొల్పే కార్యక్రమాలు చాలా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మన దేశ ప్రధాని
మోడీ గారిని సైతం నువ్వు వర్ణాశ్రమ ధర్మంలో నువ్వు కింది కులస్తుడివే, నీకు రామాలయానికి కూడా వెళ్ళే అర్హత లేదు అనేటువంటి సందర్భంలో కొంతమంది బ్రాహ్మణవాదులు ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారు. ఆయన మీద విమర్శిస్తూ ఆయనను ఒక దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ నువ్వు బీసీ బిడ్డవి, నువ్వు కింది కులానికి సంబంధించిన వాడివి, మా అగ్రవర్ణాలకు చేయాల్సినటువంటి పూజలు పునస్కారాలు మీరు చేయకూడదు, మీరు గర్భగుడిలోకి అడుగు పెట్టకూడదు అనేటువంటి వాదనలో నేను రాసుకున్నటువంటి ఒక కవిత. ఓ నా దేశ ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి, కళ్ళు తెరిచి చూడండి, చెవులతో వినండి, మనసు పెట్టి ఆలోచించండి. మనువు తాడుతో మెలేసిన పగ్గాలతో అరికట్టేసి అటువైపే లాగుతున్నాడు. అవి జతకట్టేవి కాదు, జాడిచ్చి ఈడ్చి తన్నేవి. అధికారం అరిచేతిలో ఉన్న అగ్రభాగ పీఠాన్ని అధిరోహించిన దేశాధినేత ఈ దేశాన్ని ఏలిన ఎవరి కనసైగలతో ఏలబడుతుందో ఈ దేశం గమనించగలుగుతున్నారా? అజ్ఞానంతో అంధకారంలో బలైపోయిన నేటి తరాలు భవిష్యత్ తరాలను కూడా బందీ చేయవలసిందేనా? జోలె బతుకుల కోసం బలైపోతూ వలలో చిక్కడం ఎందుకు? పిడికిలు బిగించి హక్కుల కోసం తిరిగి పోరాడు. నేను మీ బొమ్మిన రాజ్ కుమార్. సూపర్. మొత్తం మీద అన్న పాటలే కాదు, తన కలంతో ఎంతోమందికి ఉపయోగంగా 2 తెలుగు రాష్ట్రాలలో తన కవిత్వం ఎంతో మనకు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు తన కవిత్వంతో, తన మాటలతో, తన పాటలతో, తన కలంతో ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో మీరు రాజ్ కుమార్ అని కొడితే కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది. మొత్తం మీద ఒక మట్టిలో మాణిక్యాలు ఎక్కడనో లేరు. కలం పట్టినా గలం పట్టినా గొంతెత్తినా తన కలము గలంతో ఇప్పటికీ తెలంగాణ సమాజానికి సుపరిచితమే. ఇది ఓవరాల్గా రాజ్ కుమార్ అన్నతో చిన్న 4 మాట ముచ్చట్లు అని పెట్టుకున్నాం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో